బ్రేకింగ్ న్యూస్ వైఎస్ వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే మృతదేహాన్ని రిమ్స్ కి తరలించారు. పోస్ట్ మార్టం నివేదికను సిబిఐ అధికారులకు అందజేయనున్నారు. మరి కాసేపట్లో సిబిఐ బృందం రిమ్స్ హాస్పిటల్ కి చేరుకునుంది. రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య సుశీల ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, పులివెందుల హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించామని డీఎస్పీ మురళీ నాయక్ కూడా చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులు సూచించారని, ఎస్పీ ఆదేశాల మేరకే కడప రిమ్స్ లో వైద్యం అందించారని డీఎస్పీ తెలిపారు. అయితే రంగన్న మృతి సహజంగా జరిగిందా, అసహజమా అన్న కోణాల్లో దర్యాప్తు చేపడతామని కూడా డీఎస్పీ చెప్తున్నారు. ఈ కేసులో సిబిఐ కేసులో సాక్షిగా ఉన్నటువంటి అతను కొన్ని వాళ్ళ భార్య కంప్లైంట్ రాత్రి ఇవ్వడం జరిగింది. రైస్ సమ్ డౌట్స్ అనమాట. ఆ డౌట్స్ క్లారిఫై చేయాలి. అట్లా అంటే ఒక పక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్తో పాటు మెడికల్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ సపోర్ట్ చేయాలి. కాబట్టి అతన్ని మనం పిఎం చేయించడం జరిగింది. పిఎం కూడా ఇప్పుడే జస్ట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటిది వెహికల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి ఆ బాడీని వాళ్ళ భార్య బంధువులకు మనం పంపించడం జరుగుతుంది. మాత్రమే అనారోగ్యం మృతి చెందుతున్నారు. దీనిపైన ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. ఎట్లా వివేక్ హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు మాత్రమే చనిపోతున్నారు. అది అనారోగ్యం కారణం. ఇప్పుడు దీనిపైన ప్రత్యేక ఇప్పుడు అనారోగ్యము అనేటువంటిది ఒక కోణం తీసుకోకూడదు. అనారోగ్యం ఉండొచ్చు, నేను కాదని లేదు. ఇంకా ఇతర కారణాలు, ఎందుకంటే వాళ్ళు ప్రముఖమైనటువంటి సాక్షులు కాబట్టి ఇదే మన పిఎం వస్తే ఇది వాళ్ళ భార్య ఎక్స్ప్రెస్ చేసినటువంటి డౌట్ తగ్గట్టుగా ఉందా లేదా, ఇది సహజ మరణమా అసహజ మరణమా అనేటువంటి మనకు తెలుస్తుంది. కేవలం డాక్టర్ గారి యొక్క ఇన్వెస్టిగేషన్ ఫైండ్స్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ప్రముఖ సాక్షి మా భర్త కాబట్టి ఇటువంటి దారుణంగా హత్య గావించబడినటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షి 164 కూడా జమ్మలమడుగు మ్యాజిస్ట్రేట్ గారు ఆ రోజుల్లో రికార్డు చేసినారు. ఆ పరంపరలో ఏమన్నా జరిగిండొచ్చు. ఆ పరంపరలో ఆయన వయసు రీత్యా అనారోగ్య సమస్యలు చాలా 2-3 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటాము, పెద్ద పిల్లలు ఉంటాము. లోపల ఏ ఆరోగ్యాలు ఉంటాయో ఏముంటాయో మనకేం తెలుసు. ఆరోగ్యాలతో పాటు కూడా కొన్ని అనుమానాలతో కొన్ని రకరకాలుగా ఉండొచ్చు. అవి నివృత్తి చేయాలా. దీనిపై సిబిఐ